హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే ఇజ్రాయెల్ నుండి ఇండియాకు వచ్చిన ఒక టూరిస్ట్ పైన రేప్ జరిగిందనమాట. ఆ విషయం మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. 2016 నుండి 2022 వరకు దాదాపు 150 కేసులు రిజిస్ట్రేషన్ అయినాయి అనమాట మన ఇండియాలో. కేవలం రిజిస్ట్రేషన్ అయినాయి మాత్రమే, రిజిస్ట్రేషన్ కానీ ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. హప్పీ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా అన్నమాట. ఇది కర్ణాటకలోని కొప్పల్ డిస్టిక్లో ఉంది. ఇది చూడడానికి చాలా దేశాల నుండి టూరిస్టులు మన దేశానికి వస్తారన్నమాట. ఆ ప్లేస్ను చూడడానికి 4 వ్యక్తులు డిఫరెంట్ ప్లేసెస్ నుండి అక్కడికి వచ్చారన్నమాట. వచ్చి అక్కడ ఒక హోటల్లో, లైక్ దట్ హోటల్ అంటే హోటల్ కాదు, హోమ్ స్టేస్ అన్నమాట. హోమ్ స్టేస్ అంటే ఒక హోమ్ ఉంటుంది. ఆ హోమ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఇచ్చి ఆ హోమ్ ఓనరే వాళ్ళకి అక్కడ ఉన్న ప్లేసెస్ని తిరిగి చూపిస్తాడన్నమాట. అలాంటిది అన్నమాట హోమ్ స్టేస్. ఆ 4 అక్కడే దిగారు. అందులో దానియల్, నాషిక్, విభాష్, ఇంకా ఇజ్రాయెల్ నుండి వచ్చిన ఒక అమ్మాయి అన్నమాట. దానియల్ అమెరికా నుండి వచ్చాడు, నాషిక్ మహారాష్ట్ర నుండి వచ్చాడు, విభాష్ ఒడిస్సా నుండి వచ్చాడు అనమాట. వీళ్ళతో పాటు ఆ అమ్మాయి, ఈ 4 ఒకే హోమ్ స్టేస్లో దిగారు. కానీ నైట్ టైంలోనే అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే స్టార్ గేజింగ్ అనమాట. స్టార్ గేజింగ్ అంటే సిటీలో ఉండేవాళ్ళు ఎక్కువగా స్టార్స్ని చూసి ఎక్స్పీరియన్స్ అవ్వలేరు కాబట్టి ఇలాంటి పల్లెటూళ్ళలో ఇలాంటి ప్లేస్లలో ఉన్నప్పుడు ఆ స్టార్స్ని చూసి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ఒక చిన్న హ్యాపీనెస్ అనేది పొందుతారనమాట. దానికోసమే వాళ్ళ నైట్ టైంలో అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి దాదాపు 10-10:30 టైం అయితే అయింది. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళకి ఒక 3 వ్యక్తులు ఒకే బండి మీద వచ్చిరనమాట. వచ్చి వాళ్ళని కలిసారనమాట. కలిసి వాళ్ళతో ఎలా అయినా మాట్లాడాలి అని చెప్పి, బైక్లో పెట్రోల్ అయిపోయింది, మాకు కొంచెం అమౌంట్ కావాలి, ఇస్తారా అని చెప్పేసి అడిగారనమాట. వీళ్ళు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసరికి ఇది సరిపోదు, ఇంకా కావాలని అడిగారనమాట. తర్వాత మాట పెరిగి వాళ్ళు గొడవకు దిగారనమాట. గొడవకు దిగిన తర్వాత ఈ 3 వ్యక్తులు ఏం చేశారంటే దానియల్, విభాష్, నాషిక్ ఈ 3ని కొట్టి అక్కడున్న పక్కన లేక్లో పడేశారనమాట. ఆ 2 అమ్మాయిలు చూస్తుండగానే. తర్వాత ఈ 3 వ్యక్తులు ఆ ఇజ్రాయెల్ అమ్మాయి పైన దాడి చేసి రేప్ చేశారనమాట. ఆ తర్వాత అలా వదిలేయకుండా ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న 2 మొబైల్స్ను తీసుకొని వెళ్ళిపోయారనమాట. దానియల్, నాషిక్ ఎలాగో అలా బయటపడ్డారు. కానీ విభాష్కి ఈత రాకపోవడం వల్ల తను అందులోనే మునిగిపోయి చనిపోయాడనమాట. సో ఈ సంఘటన తలుచుకుంటే అసలు చాలా అంటే చాలా ఘోరం కదా. అసలు మన ఇండియాకి వచ్చిన ఒక టూరిస్ట్ ప్లేస్ అంటే ఒక గెస్ట్ లాంటి వాళ్ళపైన ఇలాంటి అత్యాచారం జరగడం చాలా అంటే చాలా చాలా బాధాకరమైన విషయం. మన దేశ ప్రగతికి, మన దేశ ఉన్నతికి కూడా ఎంతో అగౌరవాన్ని తెచ్చిపెడుతుందని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా అలా అనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీ ఇంటెన్షన్ అనేది చెప్పండి. ఎలాంటి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో మీ సజెషన్ ఇవ్వండి గవర్నమెంట్కి. సో ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సో బాయ్.